ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసండి క్యాలీఫ్లవర్ పెసరపప్పు అండి. క్యాలీఫ్లవర్ అండి, బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్ల పోపు గింజలు వేయండి. పోపు గింజలు వేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అనేది ఇలా ఆయిల్లో కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని అందులో ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి, వేగాలి. ఇవి ఆనియన్స్ అనేది, ఉల్లిపాయ అనేది వేగాలి. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీనికి ఈ పోపుకి అంటే ఆనియన్స్కి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది బాగా వేగిపోవాలండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు తీసుకోవాలి, నానబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ సరిపోతుందని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. మనము ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి పెసరపప్పు అనేది మంచి ఫ్రై అవ్వాలి. ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. నేను ఒక క్యాలీఫ్లవర్కి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఒకటి క్యాలీఫ్లవర్ అనేది మీడియం సైజు ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇది నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ అనేది 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇవి రెండు ఇప్పుడు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. కాసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మనం మూత తీసుకొని ఇప్పుడు కారం అండి, 1 టేబుల్ స్పూన్ కారం అండి. కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. రోటీలో కానీ లేదంటే రైస్లోకి కానీ చపాతీ నాన్ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి అన్నీ కలిసిపోయేలా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. కారం ఉప్పు అన్నీ మిక్స్ అవ్వాలి. ఇందులో కారం ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. కొంచెం మనం లేదంటే గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగైనా తినేసేయచ్చు అండి. ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది మనం గ్రేవీ కర్రీలా కావాలనుకుంటే కనుక వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా పొడిపప్పు కావాలనుకుంటే కనుక వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను 1/2 గ్లాస్ అనేది చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇది చూసారా ఎలా గ్రేవీ టైప్లో వచ్చిందో, గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ కర్రీ చేసి తిని నాకు ఎలా ఉందో, ఎలా వచ్చింది కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాస్ట్లో ధనియాల పొడి కానీ లేదంటే గరం మసాలా కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. లేదైనా పర్వాలేదనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. మీరు మసాలా అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. నేనైతే గరం మసాలా అనేది యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. కొంచెం లైట్గా అండి, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా అనేది మరీ ఎక్కువగా వేయకూడదు. ఇలా వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి స్టవ్ కట్టేయచ్చండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పర్వాలేదండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే కనుక ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.